भारत राष्ट्र समिति बीआरएस के सरबराह और साबिक चीफ मिनिस्टर केसीआर ने कांग्रेस की जेर क़ियादत रियासती हुकूमत से मुतालिबा किया कि वो नागार्जुना सागर पर कब्जा करने के कृष्णा रिवर मैनेजमेंट बोर्ड के मुतालिबे के खिलाफ लड़ने के लिए एक ऑल पार्टी वफद को दिल्ली ले जाए। चलो नलगुंडा इजलास मंगल यानी आज 13 फरवरी को मुनक़िद हुआ। गुज़िश्ता साल हाल ही में मुनक़िदा होने वाले असेंबली इंतखाबात के बाद केसीआर की आवाम के साथ ये पहली इज्तिमाई बातचीत है। उन्होंने तेलंगाना के लोगों से कहा कि वो कृष्णा और गोदावरी नदियों के पानी पर रियासत के हुकूक के लिए आखिरी दम तक लड़ेंगे। फ्लोराइड की वजह से नलगुंडा के लोगों की जिंदगी अजीरन हो गई थी। हम मुतासिरा लोगों को दिल्ली ले गए और वजीर आजम को दिखाया, अगर पानी नहीं होगा तो तेलंगाना के लोग जिंदा नहीं रहेंगे। मैं इसके बारे में 24 साल से परिंदे की तरह दौड़ते हुए बोल रहा हूँ। उन्होंने तमाम बातों की वजाहत की। ఇదా మీ రాజకీయం, మీ చిల్లర రాజకీయం. మేడిగడ్డ కాడైనా ఉంటే అందులో 250 పిల్లర్లు ఉంటాయి, 250 300 ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు. 3 బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద, 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి, 1500 కిలోమీటర్ల కాలువ ఉంటుంది, ఒక 19 సబ్ స్టేషన్లు ఉంటాయి, ఒక 20 రిజర్వాయర్లు ఉంటాయి. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట. ఒక 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జున సార్లు కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేదా? కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి, తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ మేము మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం, ఇదా రాజకీయమా? ఇది తెలివా? తెలివి అనిపించుకుంటుందా? ఇవి కాదు కావాల్సింది, రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది. ఓ లోడొచ్చు, వాళ్ళు గెలవచ్చు, ఎవరికి శాశ్వతం కాదు. మళ్ళా డబల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం. అప్పుడు మేం గిట్లే మాట్లాడన్నా, ఈ పద్ధతి అనుసరించానా?